అన్న నిన్న శ్రీలంక టూర్కి T20 స్క్వాడ్ని అలాగే ఓడిఐ స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. మరి దాని గురించి ఏంది నువ్వు డీప్గా మాట్లాడలేదు? చేశారు, లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం కదా దాని గురించి. మళ్ళీ ఏంది నీ డౌట్? ఏం లేదన్న, మన గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్కి వచ్చాడు కదా, అందుకని చెప్పి ఒక ముగ్గురు ప్లేయర్స్కి అయితే కొంచెం అన్యాయం చేశాడని చెప్పి కొంతమంది అంటున్నారు. అదే మన హార్దిక్ పాండ్యా, దాని తర్వాత జడేజా, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు కదా, మరి వీళ్ళ ముగ్గురికి ఏదో అన్యాయం చేశాడు అని చెప్పి కొంతమంది బయట అనుకుంటున్నారు. మరి దాని గురించి నువ్వేమంటావు? దాని గురించా? దాని గురించి మనం చూడడానికి ఉండిద్దిరా, కాకపోతే జనం ఏమనుకుంటున్నారు అనేది అయితే నీకు క్లారిటీగా చెప్తాను. అయితే ఫస్ట్ హార్దిక్ పాండ్యా గురించి ఏమనుకుంటున్నారంటే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగా చేస్తాడు, లాస్ట్ ఒక సీజన్ తప్ప మరి కెప్టెన్సీ బాగానే ఉంది. దాని తర్వాత అతను హిట్టింగ్ చూసుకున్నట్టయితే, మరి హిట్టింగ్లో అయితే హిట్టింగ్ కూడా ధోని నుంచి నేర్చుకున్నా అని చెప్తాడు. దాని తర్వాత ధోని నాకు అన్నలాంటోడు అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సో అందుకని చెప్పేసి గంభీర్ పక్కన పెట్టాడా అని బయట కొంతమంది అనుకుంటున్నారు. సరే, దాని తర్వాత మరి హార్దిక్ పాండ్యా గురించి అయితే పక్కన పెడదాం, ఎందుకంటే ధోనికి సన్నిహితంగా ఉంటాడు. దాని తర్వాత జడేజా చూసుకున్నట్టయితే, జడేజాను కూడా ధోని చాలాసార్లు బ్యాకప్ చేశాడు. దాని తర్వాత జడేజా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు, అందుకని చెప్పేసి గౌతమ్ గంభీర్ పక్కన పెట్టాడేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మరి దాని తర్వాత అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, గౌతమ్ గంభీర్ జడేజాని పక్కన పెడతానికి, జడేజా రీసెంట్ ఫామ్ చూసామంటే అంత మంచిగా లేదు. దాంతోపాటు అక్షర్ పటేల్ కూడా కాంపిటీషన్ ఉన్నాడు రోయ్ జడేజాకి, అందుకని చెప్పేసి కొంచెం పక్కన పెట్టి ఉండొచ్చు. సరే, జడేజాది పక్కన పెడదాం. అయితే మనకు రుతురాజ్ గైక్వాడ్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అదేంటంటే, లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకున్నట్టయితే T20స్లో 70 యావరేజ్తో ఆడాడు మనోడు. దాని తర్వాత మరి రీసెంట్గా జింబాబ్వే మ్యాచ్లో చూసుకుంటే, జింబాబ్వే మీద కూడా మొత్తం 3 మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది మనోడికి, దాంట్లో కూడా 133 రన్స్ చేశాడు. సో ఇంత మంచిగా బ్యాటింగ్ చేసిన వాడిని ఎందుకు పక్కన పెట్టారు అనేది కూడా కొంతమంది డౌట్లు. సో కొంతమంది ఏమంటున్నారంటే, మనవాడు శిష్యుడు కదా ధోనికి, రుతురాజ్ గైక్వాడ్. సో అందుకని చెప్పేసి ధోనికి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ని కూడా గంభీర్ తీసుకునివ్వలేదని చెప్పేసి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. మరి దీంట్లో ఎంత నిజం ఉందో అనేది కూడా మనకు తెలియదు. అది పరిస్థితి అయితే. దాంతోపాటు మరి హర్షిత్ రాణాని, శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకున్నారంటావు? అదే హర్షిత్ రాణాని, శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకున్నారంటావు, అంతే కదా? ఏం లేదురా, శ్రేయస్ అయ్యర్ని, హర్షిత్ రాణాని వాళ్ళిద్దరూ కేకేఆర్కి ఆడుతున్నారు కదా ఇప్పుడు. సో మనోడు గంభీర్ చూసుకున్నట్టయితే కేకేఆర్కి మెంటర్గా ఉన్నాడు. మరి దాన్ని బట్టి జనం అనుకుంటున్నారంటే, మరి కేకేఆర్కి మెంటర్గా ఉన్నాడు, మరి వాళ్ళ టీంలో ప్లేయర్స్ని పుష్ చేయాలి కాబట్టి హర్షిత్ రాణాని, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ని ఓడిఐలో తీసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా ఎవరో తోసినట్టు వాళ్ళు యాంటీగా ఉండే ఫ్యాన్స్, గంభీర్కి సపోర్ట్గా ఉండే ఫ్యాన్స్ ఇద్దరు ఉంటారు కదా. మరి కొంతమంది ఇట్లా మాట్లాడితే కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు. మరి దాంట్లో మనం అయితే ఏం చేయలేం. సో మనకు అనిపించింది ఏదో మన లోపల ఉంచుకోవాలి, కానీ సో ఇలాగ కక్కేయటం కరెక్ట్ కాదనుకో. అయితే ఇక్కడ ఫైనల్గా నేనేం చెప్తానంటే, రుతురాజ్ గైక్వాడ్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సింది టీంలోకి. తీసుకున్నట్టయితే కొంచెం మంచిగా ఉండేది. సో జడేజా విషయం పక్కన పెట్టి, దాని తర్వాత హార్దిక్ పాండ్యా గురించి, వీళ్ళిద్దరి గురించి పక్కన పెడితే, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం జెన్యున్గా ఈ స్క్వాడ్లో అయితే ఉండాలి అనేది నా ఒపీనియన్.